ఇప్పుడు బొడ్డెం అయితే తీస్తున్నారు. బొడ్డెం తీయడం అయితే ఆసమస కాదు, దాని దగ్గర ముళ్ళులు అయితే ఉంటాయన్నమాట. అవి గుచ్చుకుంటాయి మనల్ని, చాలా జాగ్రత్త అయితే తీయాలి. మీకు చూపిస్తాము ఎంత తీస్తామనేది. ఇప్పుడైతే ఇదిగో మిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు కర్రీ అయితే ఇంకా అయిపోయినట్టే. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనండి మీ వెంకి ప్రభా. ఈరోజు అయితే నేను అనంతగిరి దగ్గర బార్జుల విలేజ్ దగ్గర అయితే ఉన్నాను, మా మాయావల్లి ఊరిలో అయితే. ఇప్పుడు ప్రజెంట్ మా కుటుంబం మొత్తం కలిసి బొడ్డెంగి తీయడానికి బీడింగ్ దగ్గర అయితే వెళ్తున్నాము. మా ఎదుగు నేను, మా బామ్మరి, తర్వాత మా మాయావల్లి వాళ్ళందరూ కూడా వెళ్తున్నాం అనమాట. మేము లాస్ట్ వరకు అయితే మన వెంకి ప్రభా ఛానల్కి అయితే విజిటింగ్ అయితే చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కానీ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే అంటే కొండలకి అయితే వెళ్తున్నాము. మీకు నచ్చినట్టయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి అయితే మా ఫ్యామిలీ మొత్తం అయితే బొడ్డెన్లు తీయడానికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మేము వచ్చి తర్వాత బొడ్డెంకి వెళ్దామంటే ఫ్యామిలీ మొత్తం కలిసి మేము ఒక బొడ్డెన్ తీయడానికి బీడిం అంటాము. మేమైతే బీడిం దగ్గర వెళ్తున్నాము. ఈత దుబ్బులు ఎక్కువగా ఉంటాయన్నమాట, దగ్గర బొడ్డెంగులు ఉంటాయని. అవి ఆ పురుగులు ఎలా ఉంటాయో, ఏ విధంగా ఉంటాయనేది ప్రతి ఒక్కటి మీరు చూసి ఉంటారు కొన్ని ఛానల్స్లోని. ఇప్పుడైతే మేము తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడండి, చూసిన ప్రతి ఒక్కరితే మన వెంకీ ఛానల్కి అయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే చూపిస్తాం, రండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బొడ్డెం పురుగులకి అయితే వెతుకుతున్నారనమాట. ఇదిగో వెతుకుతున్నారు. మా వైపు అయితే ఇదిగో వెతుకుతుంది దుబ్బు దగ్గర. ఉందా, దొరికిందా జాను? ఎదిగో చూడు, మా బామ్మర్ది వాళ్ళందరూ బొడ్డెం పురుగులు అయితే ఈరోజు కొండ పైన తిరుగుతున్నాం. ఉందా? ఇక్కడ ఉందా? ఇదిగో చూసారా, ఇంకా పూర్తిగా. ఇప్పుడైతే ఇక్కడ బొడ్డెం పురుగు అయితే ఉంది, చూడండి, ఇళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. ట్రై చేస్తున్నావా? తీస్తావా నువ్వు? అమ్మో, చూసారా, మా వైపు అయితే తీయడానికి రెడీగా అవుతుంది. మా బామ్మర్ది అయితే తీసినాడు బొడ్డెం ఎలాగుంటుంది చూడు. ఇంత ఈత దుబ్బులు తీసిన దొరికింది. ఎట్రా దొరికింది? ఎదురా చూసారా ఫ్రెండ్స్, ఇదిగో బొడ్డెం అయితే ఇదిగో బతికే ఉంది. ఇదిగో చూసారా, కదులుతుంది, మీకు కనిపించదు అనమాట. ఈ పురుగు అయితే మేమైతే తింటాము. ఇదిగో చూసారా, ఇదిగో ఒకటి తీసారు, పెట్టుకురా. ఏది బోటల్లో నింపుతున్నాడు అనమాట. సాయంత్రం మీకు చూపిస్తాం అన్నీనా. ఇదిగో మా ఫ్యామిలీ మొత్తం అడవిలో ఉన్నాము. ఇదిగో చూసారా, వాళ్ళు కనిపిస్తుంది. మా మాయ అయితే ఇప్పుడు వస్తున్నాడు. ఇలాగా ఇవి బీడింగ్ దగ్గర కొండపైకి వెళ్తాం అనమాట. సాయంత్రం వరకు అయితే చూడండి, మా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎంత అయితే తీస్తామో. ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే తీస్తున్నాం ఈరోజు బొడ్డెం పురుగులు. ఇదిగో ఫ్రెండ్స్, బొడ్డెం ఏ విధంగా తీస్తారో చూపిస్తాను. ఇదిగో ఈ విధంగా అయితే పొడుస్తారనమాట. లోపల దుబ్బు లోపల ఇదిగో బొడ్డెం పురుగు అయితే కింద ఉంటుంది అనమాట. చూసారు, ఇదిగో చాలా చిన్నదిగా ఉంది ఇది. ఈ పురుగు అయితే కింద మొదలుగా అయితే ఉంటుంది అనమాట, భూమి లోపల. దాన్ని పొడిచేసి కింద నుంచి తీసేస్తారనమాట. చూసారా, ఇదిగో ఇలాగైతే తీసేసాము. ఇదిగో మా వాళ్ళైతే ఈ పర్వతం మొత్తం ఇలా వెతుకుతూ వెళ్ళిపోతున్నారు. మరి లాస్ట్ వరకు అయితే చూడండి, మనం ఎంత తీస్తామనేది సాయంత్రం మీకు చూపిస్తాము. ఇప్పుడు బొడ్డెం అయితే తీస్తున్నారు. బొడ్డెం తీయడం అయితే ఆసమస కాదు, దాని దగ్గర ముళ్ళులు అయితే ఉంటాయన్నమాట. అవి గుచ్చుకుంటాయి మనల్ని, చాలా జాగ్రత్త అయితే తీయాలి. దుబ్బు కిందన చివరి అడుగు భాగంలో వెళ్ళి ఉంటుంది అనమాట, పురుగు తిని. సో అది మాత్రం కింద నుంచి పొడిచి తీయాలి, చాలా కష్టం ఉంటుంది, ఈజీ ఏం కాదు అనమాట. ఇలాంటి ఇదిగో ఈత దుబ్బులాగా వీటిని మేము మన భాషలో ఏమంటారు దీన్ని? ఈ దుబ్బులకి ఏమంటారు? ఈత దుబ్బులు అంటారా? కొంతమంది అయితే వేరే విధంగా ఏదో పేరు పెట్టి పిలుస్తారు. సో మేమైతే ఈత దుబ్బులే మాత్రం అంటాము. శీతల దుబ్బులు అంటారా? ఈత దుబ్బులకి శీతల దుబ్బులు అంటారట ఫ్రెండ్స్. చూడండి, మధ్యలో ఉందన్నమాట, ముళ్ళు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్త అయితే తీయాలి. మా వైపు అయితే తీస్తున్నారు, మిస్ ఉన్నాయి చాలా. ఇప్పుడు వర్షం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎంత త్వరగా తీసి అంత త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడైతే చూసారా, ఈ కొండలు మొత్తం ఇది ఈత దుబ్బులు అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద సెట్లు అయితే లేవు, మొత్తం ఈత దుబ్బులే. పెద్ద సెట్ రాయిలు కూడా ఉన్నాయి, ఇదిగో చాప రాయిల్ లాగా. ఫ్రెండ్స్, మేమైతే ఇదిగో ప్రజెంట్ చాలా వరకు అయితే బొడ్డెంలో అయితే తీసాం బొడ్డెం పురుగులు. ఇప్పుడు నేనైతే నార్మల్గా దుంప అయితే ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అని చూస్తున్నాను. ఎలా ఉందో మళ్ళీ కొంచెం సేదుగా ఉంటుంది అనమాట. కొంచెం ఇంకా దుంప అయితే ముదిరిపోవాలన్నమాట. ముదిరిపోతుంటే దుంప అయితే బాగుంటుంది. చూసారమ్మా, మా బామ్మర్ది అయితే చిన్నాడు ఎలా తీస్తున్నాడు బొడ్డెంగుల పురుగులు. మనకంత అలవాటు లేదనమాట. కొంచెం మాకు ఈ ఈత దుబ్బులు అనేవి కొంచెం దూరంలో ఉన్నాయి కాబట్టి మా మాయ వాళ్ళ ఊరు వచ్చిన తర్వాతే ఈ బొడ్డెం పురుగులు తినడం అయితే అవుతుంది. దీనివల్ల పూర్వీకులు కూడా గుడిసెలు అంటే ఇల్లులు కట్టుకొని నివసించే వాళ్ళు ఈ ఈత దుబ్బులు గడ్డి వాళ్ళు అనమాట. చాలా కాలం అంటే చాలా విధంగా యూజ్ అవుతుంది. దుంపలు తింటారు, దానిలో ఉన్న పురుగులు కూడా తింటారు. దుంపలు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. చూసారా, దీన్ని ఇప్పుడైతే సమ్మర్ సీజన్లో ఎక్కువగా దీన్ని నరికేసి తింటారు ఈ దుంపలు. ఇప్పుడైతే సేదుగా ఉన్నాయి, కొంచెము సేదుగా అయితే ఉంటాయి, ఇంకా ముదిరాలి. దుంపలు అయితే ముదిరిన తర్వాత
సమ్మర్కి అవుతాయి. బొడ్డెం పురుగులు కొంచెం చిన్నవి ఉన్నాయి, ఎందుకంటే నెక్స్ట్ మంత్కి అయితే కొంచెం పెద్దవి అవుతాయి అనమాట. మీకు లాస్ట్లోని మేము ఎంత తీసామనేది మొత్తం చూపిస్తాము, మీకు అయితే చూపిస్తాము. మా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఉన్నామన్నట, మా మాయ, మా అత్త వాళ్ళందరికీ, మా బామర్ది, మా వైఫ్ వాళ్ళందరూ బొడ్డెం పురుగులు అంటే ఒక కొండపైన బీడింగ్ దగ్గర వచ్చాము. మీకు చూపిస్తాము ఎంత తీస్తామనేది. నాకైతే తీయడం రాదు, ప్రజెంట్ మామూలుగా చూడడానికి వచ్చాను ఎలాగుంటాయనేది. మీకు తప్పకుండా మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మన వెంకీ ప్రభా ఛానల్కి విజిట్ చేసి ఫాలో చేయండి. బాగుంది కదా, ఎట్టు వెళ్ళాలిరా అమ్మలా? ఇదిగో ఆకలేసేదాన్ని అంబలి పూటలు కూడా తీసుకొని వచ్చాము. కొంచెం అంబలి అయితే తాగుతాను నేను. అంబలి తాగలట, శక్తి ఉంటుంది కదా. ప్రజెంట్ వర్షం అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మబ్బేసి ఉంది మొత్తం. కొండలు మొత్తం మీకు చూపిస్తాను అన్నమాట. ఇది మొత్తం బీడీమే కనిపిస్తుంది కదా. ఇదిగో మా వాళ్ళు అయితే తీస్తున్నారు. కొండలు మొత్తం మబ్బు అయితే ఉంది ప్రజెంట్ అయితే. ఇది వర్షం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంత త్వరగా తీస్తే అంత మంచిది. మేమైతే 4 గంటలకు వెళ్ళి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇదిగో అందరూ మా ఫ్యామిలీ మొత్తం ఇది తీయడానికి అయితే బొడ్డెం పురుగులు తీయడం అయితే మేము ఒక కొండపైన వచ్చినాము. ఇది మొత్తం ఈత దుబ్బులే, ఎక్కడ చూసినా చెట్లు అయితే కనిపించవు, అన్ని ఈత దుబ్బులు అయితే. బొడ్డెం పురుగు ఎలా ఉంటుంది చూసారా నేను తీస్తాను. ఏదైతే తీస్తాను నేను ఇలాగనమాట. ఇది కొంచెం పెట్టు, చాలా పెద్దది ఉందిరా. జంపర్తో ఇలా పొడవాలన్నమాట. చూసారా, ఇది కిందన ఇలా పొడిచిన తర్వాత తీస్తారు. ఇదిగో ఈ కిందన పొడిచిన తర్వాత కింద నుంచి ఇలా పురుగు అయితే తీస్తాను చూడండి. ఇప్పుడు భయం వేస్తుంది కానీ తీయాలి. అమ్మ వచ్చింది రోయ్. ఇదిగో ఫ్రెండ్స్ చూసారా, పురుగు అయితే బ్రతికి ఉంది. ఇదిగో బొడ్డెం పురుగు అంటారు దీన్ని బొడ్డెం పురుగు అంటారు. చాలామంది ఈ పురుగుల్ని చూసి కొంతమంది భయపడతారు. మేమైతే వీటిని తింటాము. చూసారా, కొరుకుతాయి అన్నమాట. ఇవి ఇలా తిని తర్వాత సమ్మర్కి అయితే ఈగలు అయిపోతాయి అన్నమాట. ఈ టైంకి మాత్రం బొడ్డెంలు ఉంటాయి, బొడ్డెం పురుగులు. చూసారా, అదిగో ఈ పచ్చివి కూడా తింటాం. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక పురుగు తిని మీకు అయితే చూపిస్తాను. చూసారా, ఈ కొండ మొత్తం ఇదే. ఓకే, చూసారా దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటారంటే, ఇదిగో ఇది మా ఆనపకాయలు అనమాట. కోసి లోపల మొత్తం గుజ్జు మొత్తం తీసుకొని మామూలు డిప్పల్లాగా తయారు చేసుకుంటారు. ఇదిగో మా వైపు అయితే కట్టుకొని ఉంటుంది. ఇదిగో చూసారా, కట్టుకొని అక్కడ బొడ్డెం పురుగులను నింపేసి తీసుకొని రావడానికి ఈజీగా ఉంటుందని తయారు చేశారనమాట. ప్రతి ఒక్కటి జంపర్. ఇదిగో బుడ్డోడు కూడా జంపర్ పట్టే తీస్తున్నాడు. మా వాళ్ళందరూ గుణపం పట్టి తీస్తారు, గుణపంతో ఈజీగానే ఉంటుందని. మీకు బొడ్డెం ఏ విధంగా ఉంది అనేది గుర్తించడానికి అయితే మీకు చూపిస్తాను, అది చూడండి. ఫస్ట్ నువ్వు అంటే ఇలా ఉంటుంది అనమాట. అది చూసారా, ఇలా తినేసి లోపల దూరిపోయి ఉంటుంది అనమాట. చూసారా, అది మొత్తం పిచ్చి లోపలిది. ఇలా తినేసి బయట ఇలా ఇది ఈ విధంగా పైన వచ్చి ఉంటుంది. అలాగే ఇక మేము పురుగు ఉందని మేము గుర్తిస్తాము. అక్కడ బొడ్డెం పురుగు అని మీకు చూపిస్తాము. ఇక్కడ బొడ్డెం పురుగు ఉంది. ఇదిగో చూసారా, ఇదైతే కొంచెం పెద్దదిగా ఉంది. ఇలా ఉంటే మాత్రం మాకు ఎంత పురుగు ఉందని మాకు ముందు తెలిసిపోద్ది అనమాట, ఈ పిచ్చి బట్టి. పురుగు ఇప్పుడు తీస్తావు తీయ అయితే. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మా వైపు అయితే తీసుకుని దాన్ని మీరు చూడండి. బొడ్డెం పురుగు అయితే చూపిస్తాము. తీయ మరి. ఇక్కడ ఈ ప్రాంతం అయితే చాలా చక్కగా ఉంది. అన్ని రాయలు, ఇది సాపరాయలాగా ఉంది. చూసారా, ఇదిగో ఇక్కడ టూరిస్ట్ వాళ్ళు కూడా ఎక్కువ వచ్చి ఉంటారు. ఎప్పుడైనా ఈ ప్లేస్కి వచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మా వీడియో చూసినట్లయితే మీరు కూడా రండి. ఇక్కడ చూసారు, ఇదిగో చాలా బాగుంది ఇక్కడ. చూసారు ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం అయితే బొడ్డెం పురుగు అయితే తీస్తున్నాను. చూడండి ఎలా తీస్తాను, పొడుస్తానో లేదో, నీట్గా తీస్తానో లేదో చూపిస్తాను మీకు. ఇలాగైతే పొడుస్తారు, ఇలాగైనా జాను కాదు, ఇది ఎలా పొడుస్తున్నా నాకు తెలియదురా. కాదు, నేను చూపిస్తున్నాను. ఇలాంటివి మన వల్ల కాదు. అదే ఇది తీస్తాను లేదు. నేనైతే బొడ్డెం తీద్దామని ప్రయత్నించాను, కానీ నా వల్ల కావట్లేదు. నేను తీయలేకపోయింది. మా వైఫ్ అయితే తీస్తుంది, ఎందుకంటే నాకు అలవాటు లేదనమాట. నేను ఎప్పుడు తీయలేదు ఇంతవరకు. సో మా వైఫ్ అయితే నీట్గా తీస్తుంది. సో ఇప్పుడు మా వైపు తీస్తుంది. నేను కష్టపడి తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాను, ఎందుకంటే మనకు ఎలా తీయాలో తెలియదు అనమాట. అందుకని అనమాట. చూడు పురుగు ఎలా అయితే ఎలాగుందా.
ఇదిగో ఈ పురుగు అయితే ఉంది, ఇదిగో చూసారా చాలా పెద్దదిగా ఉంది పురుగు. చూడ ఎలాగుందో మీ దగ్గరకు చూపిస్తాను. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదిగో మబ్బు అయితే కమ్మేసింది, మొత్తము సీగడుగానే ఉంది. వర్షం అయితే వస్తుంది అనుకుంటాను, అంటే వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అయితే ప్రజెంట్ వర్షం వస్తుంది ఏమనుకుంటా, మొత్తం మబ్బేసింది. మేమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. ఇప్పుడు మేమైతే ఎంత బొడ్డంగి పురుగులు తీసేమనేది మీకు చూపిస్తాము. అదిగో మా బామర్దం అయితే పైన ఉన్నారు, ఇంకా వాళ్ళకి పిలిచి వస్తున్నాము. మా అత్త వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, మా మాయ అటుపక్క నుంచి తీసుకొని వస్తున్నారు అనమాట. చూసారా ఇవంతా మబ్బుగా ఉంది, మీకు చూపిస్తాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత తీసేమనేది మీకు చూపిస్తాము. తర్వాత కర్రీ ఏ విధంగా చేస్తామనేది కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఇంకా ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. బొడ్డం పురుగులు అయితే తీయడం అయింది, టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మీకు చూపిస్తాము ఎంత తీసేమనేది. అక్కడ ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాము. ఎవరిది ఆడి తీసారనమాట, ఎవరు బోటల్లో పట్టుకుంటారు, కొంతమంది ఆ డిప్పల్లో కూడా కొన్ని పట్టుకొని ఉన్నారనమాట. వాళ్ళు నీకు చూపిస్తాము ఎంత తీసారనేది లాస్ట్లో నీకు ఇంటికి అయిన తర్వాత చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బొడ్డెంగులు మొత్తం మేము ఒక కంచం దగ్గర వేస్తున్నాము. మొత్తం ఎన్ని అనేది ఇదిగో ఈ డిప్ప దగ్గర మొత్తం తెచ్చింది, ఇక్కడ అయితే పోస్తున్నాము. చూడండి ఇదిగో ఇంకా ఉన్నాయి, ఇదిగో ఇక్కడ కూడా వేసినాము గిన్నె దగ్గర, తర్వాత బోటల్ దగ్గర కూడా ఉన్నాయి ఇంకా. సో ఈ మొత్తం కలిపితే ఎంత అనేది లాస్ట్లో మీకు చూపిస్తాం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేము తెచ్చిన బొడ్డెం పురుగులు ఎన్ని అనేది మీకు చూపిస్తాము. ఇదిగో ఇప్పుడైతే ప్లేట్ మొత్తము కనిపిస్తున్నాయి కదా, ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, చేస్తారా బొడ్డెం పురుగులు కంచం పుల్లుగా అయితే తీసాము. ఇదిగో మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళేసి ఇప్పుడైతే మా మాయ అత్త వాళ్ళు తర్వాత బామర్ది వాళ్ళు అందరు వెళ్ళి కలిసి ఇదిగో ఈ కంచం పుల్లుగా అయితే తీసాము. చూసారా ఈ మొత్తం పురుగులు ఎలాగున్నాయో క్లారిటీ చూడండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చూసారా ఎలా కదులుతున్నాయి అనమాట. వీటిని ఇప్పుడు కూర చేసి తింటామన్నమాట. మీరు లాస్ట్ వరకు అయితే మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కానీ లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మేము కర్రీ అయితే కుకింగ్ అయితే రెడీ చేస్తున్నారు అత్త వాళ్ళు అయితే. ఇక్కడ ఈ టైం అయితే అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ అయితే 7 గంటలు అయితే అయిపోయింది. మీకు చూపిస్తాను వాళ్ళు 2 షార్ట్ వీడియోలు చూసారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే బొడ్డం పురుగులు అయితే నీట్గా చేశారు. ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసినాం. మీకు లాస్ట్లో కుకింగ్ అయిన తర్వాత చూపిస్తాం. ఇదిగో మా బామరది అయితే నీట్గా చేసినాడు మా మాయ వాళ్ళతో కలిసి. ఇదిగో చూసారా ఎంత నీట్గా ఉన్నాయి. ఇప్పుడు పురుగులు అయితే వేపుతాం. మీకు లాస్ట్ వరకు అయితే కూర ఎలాగుంటుందని చూపిస్తాను చూడండి. ఇదిగో మేమైతే ఇదిగో మాయ కుకింగ్ అయితే చేసినాడు. ప్రజెంట్ ఆయిల్ అయితే వేసారు. ఇదిగో తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు మిరపకాయలు ఈ పచ్చళ్ళన్నీ ఇక్కడైతే కట్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఇవన్నీ వేపిస్తాము. దాంతోపాటు ఇదిగో కరిగిన ఇప్పుడైతే ఇదిగో మిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు వేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడైతే టమాటా అయితే వేస్తున్నాము. టమాటా ఉడికిన తర్వాత చింతపులుపు అండ్ ఇది చింతపులుపు అనమాట. చింతపులుపు వేస్తున్నాము. ఇదైతే కారం సరిపడేట్టు కారం అయితే వేస్తున్నాము. 1 స్పూను పసుపు అయితే వేస్తున్నాం. ఇప్పుడు మిక్స్ చేస్తాం. సరిపడేటట్టు సాల్ట్ కొంచెం. ఇప్పుడు బొడ్డెం పురుగులు అయితే వేస్తున్నాం. ఇప్పుడు చూసారా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ పురుగులు అయితే వేస్తున్నాము. చూడండి కూర ఎలా ఉంటుంది అనేది, మీకు టేస్ట్ ఏ విధంగా వస్తుంది అనేది లాస్ట్లో ఫైనల్లో రిజల్ట్ అయితే మీకు చెప్తాము. మీరు చూడండి ఏ విధంగా ఉంటుంది. మీరు కూడా ఈ బొడ్డెం పురుగులు తిని ఉంటే కామెంట్ చేయండి మన వెంకీ ప్రభా ఛానల్కు. తర్వాత ఎప్పుడు చూడని వాళ్ళు అయితే మరి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కానీ మా వెంకీ ప్రభా ఛానల్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో తెలపండి. చూసారా ఏ విధంగా ఉంది, చాలా మరి చూస్తుంటే నోరు ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం మసాలా ఇవన్నీ వేసి కర్రీ అయితే ఇంకా అయిపోయినట్టే 100%. చూసారా ఎలాగుంది, చాలా ఇది ఉంటుంది కదా. పురుగులు కూడా తింటారని చాలామందికి తెలియదు. ఇవి కొన్ని ప్రాంతాల్లో అయితే బొడ్డెం పురుగులు అనేది తెలియదు అనమాట. ప్రజెంట్ మాకు కూడా తెలియదు, కాకపోతే మా అత్త వాళ్ళు మా వాళ్ళ దగ్గర వస్తేనే ఇవి తినడం అవుతుంది. సో మేమైతే తింటాము చాలా ఇష్టంగా ఇవి అయితే. మరి ఇప్పుడు మసాలా అయితే వేస్తున్నాము. ఇదిగో చూసారా కొంచెం సరిపోయేటట్టు మసాలా అయితే వేసాము. ఇప్పుడు లాస్ట్కి ఇక కర్రీ అయితే మొత్తం అయిపోయింది. మీకు మొత్తం మరిగిన తర్వాత ఏ విధంగా టేస్ట్ ఉంటుంది మీకు చూపిస్తాం లాస్ట్లోని. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది బొడ్డెం పురుగులు అయితే కర్రీ అయితే ఇదిగో ఎలా ఉంటుందో చూస్తాం ఫస్ట్ అయితే.
అదిగో చాలా అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా మస్తుంది. ఎప్పుడైతే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని అయితే భోజనం అయితే చేసినాము. ఈ కర్రీ అయితే చాలా బాగుంది. మీరైతే బొడ్డెం పొరుగులు తిని ఉంటే మాత్రం మన వెంకీ ప్రభా ఛానల్ అయితే కామెంట్స్ అయితే చేయండి. బాగున్నాయి కదా, అది మాట్లాడు మరి, వీడియో చూడురా. తెలుసు కదా, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కానీ మనకు కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియో కలుద్దాం. బాయ్.